చెప్పండి. వైఎస్ఆర్సీపీ నాయకుడు మీరు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. హిందువుల మీద విశ్వాసం లేదు కదా. అదే ఒకటి చెప్తాను నేను. మీరు గుండె మీద సాక్షి చేసి మీరు నమ్మే ప్రతి సంవత్సరం జెరూసలం పోయే మీరు ఆ యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసి దేవస్థానంలో పొరపాటు జరగలేదు, కల్తీ జరగలేదని మీరు చెప్పండి. మీకు నిజంగా యేసుక్రీస్తువే మీకు ఆరాధ్య దైవం అయితే, బైబిల్ నిజంగా నమ్మేవాళ్ళు అయితే, మీరు చేసిన మీ ఇంటి ముందర వెంకటేశ్వర స్వామి చెవిరెడ్డి భాస్కర్ వేసిన సెట్టింగ్ బయట పెట్టి లోపల యేసుక్రీస్తు సూక్తులు ఇంట్లో పెట్టుకుంటారే, మీరు నిజంగా దేవుడు ఒకడే, యేసుక్రీస్తునా వెంకటేశ్వర ఎవరు మనోభావాలు ఒకటి ఉంటాయి. అలాంటి మీరు గుండె మేము చేసుకొని చెప్పండి, మా వాళ్ళు తప్పు చేయలేదు, కల్తీ చేయలేదు నెయ్యి అని చెప్పగలుగుతారా? ఇదేదో రాజకీయం కోసం అని నిన్న మాట్లాడతాడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారు. దీన్ని రాజకీయం చేయొద్దండి, రాజకీయమే ఉందండి. ఇన్ని ఎస్ఎస్సీలు పనిచేసి కల్తీనాయి అని చెప్తే ఎన్డీబీ రాజకీయం అనే పునరావాస కేంద్రమా? సిఎఫ్టీఆర్ అనేది బ్రహ్మాండమైన సంస్థ, ఆ సంస్థను కూడా పొల్యూట్ చేసి ఆ సంస్థ కూడా నాశనం చేశారే, ఆ సంస్థలు కూడా రాంగ్ రిపోర్ట్ తెప్పించగలిగే పరిస్థితి తీసుకొచ్చారా మీరు? దేనికంటే సిద్ధాస్తులైనప్పుడు మీరు ఏదైనా చేయగలుగుతారు, ఏ సిస్టమ్నైనా మేనేజ్ చేయగలుగుతారు. ఎన్డీడీపీ ఇదేమన్నా రాజకీయ పునరావాస కేంద్రం అది ఎవరు చెప్తే చేయడానికి కాదు కదా. అక్కడ కూడా వచ్చి ఇది కల్తీ చేశారు, నెయ్యి ఇందులో కలిసినాయి అన్ని రాసి ఇందులో ఏమేమి కల్తీ ఉంటుంది కూడా ఆ స్పెక్ట్రం గతంలో మీడియాకు కూడా రిపోర్ట్ కూడా నేను చూపించడం కూడా జరిగింది. ఇంకా దాని గురించి దాన్ని వెనకేసుకుని రావటము. మీరు నిజంగా మాట్లాడితే కరుణాకర్ చెప్తే మీకు రాజకీయ బచ్చా అని చెప్పింది, కరుణాకర్ చెప్పిన మాట నిజమే అవుతుంది. మీ నాయకుడు మీరు రోజు వీరంగం చేసి ఆ నాయకుడు చిందులేసే నాయకుడు సృష్టికి మరో సృష్టి చేయగలుగుతానని చెప్పుకునే నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు, ఆయన చెప్పగలుగుతాడు దానికి సమాధానం.